ఈ పార్టీల మార్పు అనే దాన్ని తీసుకున్నప్పుడు అది అలా ఉంది కదా. ఇప్పుడు మెడికల్ కాలేజెస్కి సంబంధించి కూడా పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో మీకున్న అవగాహన ఏంటి? ఎందుకు మీ కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ అనే దాన్ని తీసుకున్నారు, దాన్ని ఏమో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు తీసుకున్నారు? వికే గారు, మీరు ఈరోజు మంచి టాపిక్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి మనము ఏం చేస్తున్నాము అనేది కరెక్ట్ గా చెప్పకుండా ఒక త్రిశంకు స్వర్గము లేకపోతే ఇది నేను చేసేసాను అని ఎలా చెప్పారో ఈ రోజు నాకు మీరు చెప్పే అవకాశం ఇచ్చారు. ముందుగా అంటే గత హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, నేను 13 మెడికల్ కాలేజీలు పెట్టేస్తాను, మొత్తం ఆ మెడికల్ కాలేజీల్లో ఒక్కొక్క కాలేజీలో 100 నుంచి 150 సీట్లు ఇచ్చేస్తాను అని చెప్పారు. అవునా కాదా? కానీ మీరు వాస్తవానికి జరిగింది ఏంటో చూద్దాం. నేను ఇప్పుడు మొత్తం లిస్ట్ చాలా ఉంది. పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం, ఆదోని, పెనుకొండ, ఈ విధంగా ఒక 13 కాలేజీలకు ఆయన ఎస్టిమేట్ తీసుకున్నారు. సుమారుగా ప్రతి మెడికల్ కాలేజీకి అందాజుగా వేసిన ఎస్టిమేట్ 450 కోట్లు అనుకుందాం, అటు ఇటుగా 50 కోట్లు. అంటే దగ్గర ఇది ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టు? 6,500 నుంచి 7,000 కోట్ల ప్రాజెక్టులు. ఇప్పుడు మీకు కొన్ని షాకింగ్ విషయాలు చెప్తాను వికే గారు. ఇప్పుడు ఎక్కడన్నా మెడికల్ కాలేజెస్ పెట్టాలంటే అన్నింటికన్నా బ్యాక్వర్డ్ ఏరియా, లేకపోతే ఎక్కడ మెడికల్ కాలేజీలు లేవో అక్కడ మనం ఫస్ట్ పెట్టాలి కదా. ప్రజలు ఇప్పటికీ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? పార్వతీపురం అటువంటి చోట. అసలు పార్వతీపురంలో సెంటు భూమిని కూడా వీళ్ళు కనీసం ల్యాండ్ పూలింగ్ చేయలేదు. కనీసం ₹1 కూడా పార్వతీపురం మెడికల్ కాలేజీకి వాళ్ళు ఖర్చు పెట్టలేదు. తెలుసా మీకు ఈ విషయం? ఇంకొకటి, ప్రతి మెడికల్ కాలేజ్ వాళ్ళు 9 మెడికల్ కాలేజీలకి ల్యాండ్ పూలింగ్ చేశారు. దాంట్లో పాలకులు కూడా ఏం ఖర్చు పెట్టలేదు. మిగిలిన 8 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలకి అది పాడేరు కావచ్చు, ఆదోని కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, ఇటువంటి తదితర మెడికల్ కాలేజీలకు వాళ్ళు పెట్టిన ఖర్చు కేవలం 11 నుంచి 40 కోట్లు. అంటే మొత్తం మెడికల్ కాలేజీలకి, మిగిలిన మొత్తం 7 మెడికల్ కాలేజీలకి వాళ్ళు ఒక దగ్గర ఒక 160 నుంచి 170 కోట్లు ఖర్చు పెడితే ఒక్క పులివెందులకు మాత్రమే 262 కోట్లు ఖర్చు పెట్టి 77% పనులు పూర్తి చేశారు. నేను పులివెందులకు పూర్తి చేయట్లేదు అని చెప్పట్లేదు. మీరు ప్రామిస్ చేసింది 13 మెడికల్ కాలేజీలు, మీరు ఖర్చు పెట్టింది సగం, అంటే కొంచెం సగమే అమౌంట్ ఖర్చు పెట్టింది ఓన్లీ పులివెందుల మెడికల్ కాలేజ్ కి. మిగిలిన 7 మెడికల్ కాలేజీలు కూడా ఎంత ఖర్చు పెట్టారండి? 6,500 కోట్లలో వినాలి జాగ్రత్తగా, 160 కోట్లు. అంటే ఎంత % పనులు జరిగినట్లు మీకు వికే గారు? 10% పనులు కూడా చాలా చోట్ల జరగలేదు. చాలా చోట్ల బిల్డింగ్స్ లేవు. అదేదో టెంపరీ బిల్డింగ్స్ పెట్టి కొంతమందిని తీసుకున్నారు స్టాఫ్ ని. ఎన్ఎంసీ అలా వచ్చింది, చాలా చోట్ల రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది, మేము ఇవ్వము అని చెప్పి. ఆఖరికి పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా మేము ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వలేము, ఇక్కడ పూర్తి స్థాయిలో వస్తువులు లేవు, పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేవు. సరే, ప్రభుత్వం మీరు 5 ఏళ్లు ఏమీ చేయలేదు, ప్రజలకి అబద్ధాలు చెప్పేశారు. 13 మెడికల్ కాలేజీలు 6,500 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట మీరు పులివెందులను తీసేయండి, 160 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను వికే గారు, మీరు ఎందుకు పులివెందుల్లో మాత్రం అంత డబ్బులు ఖర్చు పెట్టారు? మిగతా వాటికి కూడా ఖర్చు పెట్టచ్చు కదా. అండ్ రెండవ విషయం, మీరు అన్ని మెడికల్ కాలేజీలకి పులివెందులు తీస్తే ఒక 160-170 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక వైజాగ్ లో ఆ ప్యాలెస్ ఉంది కదా, దానికి మాత్రం 500 కోట్ల డబ్బులు వచ్చాయి. మీరు ప్రతి జిల్లాలో కూడా కార్యాలయాలు కట్టారు. ప్రజలని ఇలా ఎందుకు మధ్య పెట్టదలుచుకున్నారు? మీరే చెప్పండి, నేను ఆపట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు చెప్తున్నవన్నీ లాజికల్ గానే ఉన్నాయి. అవి మీరు కంప్లీట్ చేయొచ్చు కదా, కేటాయింపులు చేసి. ప్రైవేట్ ఎందుకు ఇస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు వేస్తున్న క్వశ్చన్, విచ్ ఈస్ వ్యాలిడ్ క్వశ్చన్ ఇన్ మై వ్యూ. నేను మీకు దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు జగన్ వెరీ క్విక్, ఎందుకంటే ఇక్కడ కొంచెం సమస్య ఉంది వికే గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏదైతే వాళ్ళు ఇచ్చిపోయారో ఇవన్నీ అసంపూర్ణంగా ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా ఆయన పూర్తిగా ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం దీన్ని ఫాస్ట్ ట్రాక్ త్వరితగతిన చేయాలంటే పీపీపీ మోడల్ ఇప్పుడు అందరూ కూడా ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు అన్నింటికన్నా ఆయన ఏం చెప్తారు? ఫేమస్ స్కీమ్ మీరైనా నేనైనా ఆరోగ్యశ్రీ అంటాం. అది ఏం స్కీమ్ మీరు ఇప్పుడు వికే గారు? అది పీపీపీ కాదా? ఎందుకు పీపీపీ అంటే ప్రజలు మీకు అంత భయాందోళన చెందుతున్నారు? నిజం చెప్పండి, ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ వచ్చినాక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మంచి వైద్యం దొరకట్లేదా ప్రజలకి? అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక పీపీపీ మోడల్లో త్వరితగతిన ఒక టార్గెట్స్ పెట్టేస్తారు. ఒక 2 ఏళ్లలో 3 ఏళ్లలో మీరు క్వాలిటీ పెట్టాలి, మీరు ఖచ్చితంగా అధ్యాపకులను ఏర్పాటు చేయాలి అని ల్యాండ్ పూలింగ్ చేసి మనం ఇస్తున్నాము. మన చేతిలో కంట్రోల్ ఉంటుంది, వాళ్ళు పూర్తి చేసి వాళ్ళు రిసోర్సెస్ మనకి ఇవ్వాలి, వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో ఎందుకు మీరు ఇంత నెగటివ్ గా దాని గురించి ఆలోచిస్తున్నారు? నిజమే. అయితే పట్టాభి గారు, ప్రైవేటైజ్ చేయడాన్ని లేకపోతే ప్రైవేట్ రంగాన్ని అంత గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న
కాంటెంపరీ డెవలప్మెంట్ అంతా కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతోనే జరుగుతున్నాయి ఎక్కువ శాతం. అంత వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ చెప్తున్నారు వాళ్ళు. ఆ పాయింట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు పీపీపీ మోడ్లో ఈ కాలేజెస్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పితే కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి డెవలప్మెంట్ కానీ, రేపొద్దున ఈ కాలేజీలకు వచ్చే సీట్లను కూడా సగం వాళ్ళు తీసుకుంటారు కదా పట్టాభి గారు. సీట్లను కూడా వాళ్ళు సగం తీసుకుంటారు. కన్వీనర్స్ కోటాలో ఒక్కో సీటు 1,00,00,000-1,50,00,000 అమ్ముకుంటారు కదా, గవర్నమెంట్ కాలేజీల్లో ఇది ఉండదు కదా అనేది వాళ్ళు చేస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అబ్జెక్షన్. దీనికి మీ దగ్గర ప్రజలు కన్విన్స్ అయ్యే లేదా ప్రజలు నమ్మించగలిగే సమాధానం ఉందా? వికే గారు మంచి ప్రశ్న అడిగారు. ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా, ఇప్పుడు ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో అసలు ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందే వాళ్ళు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా విధానానికి శ్రీకారం చుట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దానికి సంబంధించి నేను గతంలో కూడా ఈ జీవో గురించి మాట్లాడా. ఇదిగోండి జీవో నెంబర్ 133. ఈ జీవో నెంబర్ 133ని వాళ్ళ దిక్కుమాలిన మీడియాలో వాళ్ళకి ధైర్యం ఉంటే దమ్ముంటే ఫ్రంట్ పేజీలో ప్రింట్ చేయమనండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి అని నిరూపించడానికి ఆధారం జీవో 133 డేటెడ్ 11/10/2021. దీనిలో చాలా క్లియర్గా మేనేజ్మెంట్ కోటా కేటగిరీ ఏ సీట్స్, అదేవిధంగా దానిలో మళ్ళీ ఎన్ఆర్ఐ కోటా టు ఇంప్లిమెంట్ ది అబౌవ్ కేటగరైజేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ శాంక్షన్ 16 మెడికల్ కాలేజ్. కొత్తగా ఆయన తలపెట్టిన ఆ రోజున అన్నిట్లో కూడా మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెడుతూ విడుదల చేసిన జీవో. దీనిలో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఎంత శాతం అన్నది కూడా చాలా క్లియర్గా దీనిలో దానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అనే ఒక అద్భుతమైన పేరు కూడా పెట్టారండి. 19/7/2023 జీవో నెంబర్ 108. దీనిలో చాలా క్లియర్గా 15% ఆఫ్ ద టోటల్ సీట్స్ in government medical college shall be allocated to all India quota. Out of the remaining 85% of seats, 50% of seats are categorized as competent authority, whereas 35% of seats are categorized as self-financing seats and 15% of the seats under NRI category. అని పెడుతూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ కోట ఏదైతుందో దానికి సంవత్సరానికి 12 లక్షలు, ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్కి సంవత్సరానికి 20 లక్షలు అని పెడుతూ ఫీజులు పెంచి ఇచ్చినటువంటి జీవో. మేనేజ్మెంట్ కోట ఎంత అన్నారు? 108. మేనేజ్మెంట్ కోట అంటే టోటల్ 100%లో 15% ఆల్ ఇండియా ఈ కోటా తీసేస్తే మిగతా 85%లో 50% మేనేజ్మెంట్ కోటా. అవును సార్, దానికి ఫీజు ఏమన్నా డిసైడ్ చేశారా? ఆ 50%లో ఎన్ఆర్ఐ సీట్స్కి ఏమో ఫీజు పర్ యానం 20 lakhs, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఫీజు పర్ యానం 12 lakhs, వేరాజ్ కాంపిటెంట్ అంటే మెరిట్ మీద వచ్చిన సీట్స్కి మామూలుగా అయితే 15,000 అండి. కానీ ఈయన మేనేజ్మెంట్ కోటా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పెట్టి దానికి 20 లక్షలు 12 లక్షల రూపాయల్లో ఫీజు నిర్ధారించిందే వాళ్ళు. ఇవాళ ఎవరిని ప్రశ్నిస్తారు సార్? ఎవరిని ప్రశ్నిస్తారు? గవర్నమెంట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా వాళ్లే ప్రవేశపెడతారు. వాళ్ళే ప్రైవేట్ కాలేజెస్ లో మేనేజ్మెంట్ కోటాలో 1.5 ఉంటాయి కదా సార్ సీట్లు. ఇప్పుడు అవి డొనేషన్ సార్, మళ్ళీ ఇవి కూడా అమ్ముకుంటారు కదా. అదే డొనేషన్స్ కాబట్టి డొనేషన్సే. ఇప్పుడు మీరు పబ్లిక్ ప్రైవేట్ మోడ్ లో ఇస్తే వాళ్ళకి వచ్చే సగం సీట్లు అలా అమ్ముకునే ప్రమాదం ఉంది కదా డొనేషన్స్ రూపంలో. అది వాళ్ళు దానికి కూడా ఇప్పుడు ఒకటి ఇవాళ ఈ డిబేట్ ద్వారా మనం ఏం క్లారిటీ ఇస్తా ఉన్నాం,
ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కూడా మేనేజ్మెంట్ కోటా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. Okay. దానికి సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా నేను చూపించా. రెండవది మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇవాళ పీపీపీ మోడల్లో మేము ఇవాళ పూర్తి చేయటానికి ముందుకెళ్తున్నటువంటి మెడికల్ కాలేజీలో కూడా మరి అమ్ముకోవచ్చు కదా, ఆ డబ్బులు జేబుల్లోకి వెళ్ళిపోతాయి కదా అని అంటా ఉన్నారు. దానికి సంబంధించి ఇది సార్, ఇది ఆర్ఎఫ్పి బిడ్ డాక్యుమెంట్ సార్. ఇది మేము మొన్న మా ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇది మార్కాపూర్కి సంబంధించినటువంటి బిడ్ డాక్యుమెంట్. అలా అన్ని కాలేజీలకు ఉంటుంది. దీనిలో చాలా స్పష్టంగా ఎనెక్సర్ 1 అగ్రిమెంట్ కాపీగా ఉంటుందండి. దీనిలో వాళ్ళు చాలా క్లియర్గా ఏం రాస్తారంటే, ద పార్టీస్ హియర్ బై అండర్టేక్ that in the event it is declared as the selected bidder and awarded the project, it shall incorporate a special purpose vehicle under section 8 of Indian Companies Act or a trust under the relevant laws for entering into a concession agreement with the authority అని చాలా క్లియర్గా పెట్టారండి బిడ్ డాక్యుమెంట్లో. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉంటారో వాళ్ళు ఎస్పీవి పెట్టి ఏం చేయాలి, సెక్షన్ 8 కంపెనీ పెట్టాలి ఆర్ ట్రస్ట్ పెట్టాలి. సెక్షన్ 8 కంపెనీ అంటే ఏంటి, దానిలో నుంచి ఎవ్వరు కూడా పైసా కూడా లాభాలు బయటికి తీయటానికి అవకాశం ఉండదు. దానిలో నుంచి వచ్చే ప్రతి రూపాయి మళ్ళీ ఆ సంస్థకే ఖర్చు పెట్టాలి. అది సెక్షన్ 8. నాకు ఇప్పటి వరకు ట్రస్ట్ అయినా అంతే కదా. అదే ఇప్పటి వరకు నాకున్న అవగాహన ప్రకారం మీరే ఇప్పటి వరకు నాకున్న అవగాహన ప్రకారం ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గెట్ పర్మిషన్ విత్ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ ఆర్ ట్రస్ట్ వాట్ ఎవర్, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కి అది ట్రస్ట్ అయితేనే పర్మిషన్స్ ఇస్తారు నాకున్న అవగాహన మేరకు. సార్ కాదంటే సరి చేయండి సార్. అన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా వాళ్ళ మెడికల్ కాలేజీలు ట్రస్టుల రూపంలో ఏం లేవు సార్. ఇండివిజువల్ నార్మల్ ట్రస్ట్ కాకుండా నడిపేటటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మేము ఆ నిబంధన చాలా క్లియర్గా పెట్టి ఇవాళ ఏ వ్యక్తి కూడా ఈ మెడికల్ కాలేజీలని ఒక వ్యాపార సంస్థలాగా మార్చేటటువంటి ప్రయత్నం చేయకుండా మేము దీనిలో చాలా స్పష్టంగా కండిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మేమేమి ఇదేదో మాకు కావాల్సిన ఏదో కొంతమంది వ్యక్తులకి ఏదో వాళ్ళకేదో మేకింగ్ క్లియర్ దట్ ఈ పీపీపీ అనే దాన్ని ఇవ్వడం వల్ల ఈ కళాశాలలని ప్రైవేటైజ్ చేసినట్టు కాదు, అలాగే సీట్లు ప్రైవేట్ మేనేజ్మెంట్ 50% సీట్లు అమ్ముకుంటారు, వాళ్ళ షేర్ ప్రకారం అమ్ముకుంటారు అనే అది ఆరోపణ అనేది ఒట్టి అపోహ మాత్రమే అని క్లియర్ చేయదలుచుకున్నారు, అంతే కదా. రైట్. దీని మీద కోటేశ్వర గారు, మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి వస్తుంది మనకి బ్రేకింగ్, దీని మీద ఒక 1 minute లో మీ అబ్జర్వేషన్ చెప్తారా ప్లీజ్. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, పీపీపీ అనేదానికి ప్రైవేటీకరణ అనేదానికి స్వల్ప తేడా ఉన్నమాట వాస్తవం. ప్రైవేటీకరణకి ముందు దశ పీపీపీ అనేది అనేక దేశాల్లో రుజువైనటువంటి అంశం. ఇక్కడ నేను పట్టాభి గారిని కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ అడుగుతుంది ఏంటంటే, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు 12-20 లక్షలని మీరు విమర్శించారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు పెట్టే పీపీపీ కాలేజీల్లో కూడా అవే ఫీజులు ఉంటాయా, ఇంకా ఎక్కువ ఉంటాయా? తీసేస్తారా ఫీజు అప్పుడు వాటిని విమర్శించారు కాబట్టి వీటిని తీసేస్తారా, అలాగే కొనసాగిస్తారా, పెంచుతారా? నేననే అది ఇప్పుడు కొనసాగించవచ్చు, మీరు సమర్థించుకోవడానికి కొనసాగించవచ్చు. అదే అమౌంట్ కొనసాగిస్తారా లేకపోతే పెంచుతారా అని చెప్పి ఒకటి. రెండోది, అసలు ఫండమెంటల్ గా దీనిలో ఉన్నటువంటి మతలపు ఏంటంటే, ఈ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వము 60%, నేను చదివిన దాని ప్రకారం 60% వైబిలిటీ గ్యాప్ పేరు తోటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లేదా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో అయితే 90% కదా, 90% అక్కడ ఉన్నది, 10% రాష్ట్రాలు పెట్టుకోవాలి. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొని 40% రాష్ట్ర ప్రభుత్వము లేదా ప్రైవేట్ వాళ్ళు కలిపి పెట్టుబడి పెట్టేదానికి
అంత మొత్తం యాజమాన్యాన్ని ఎవరికి ఇస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. రెండోది అసలు మనం ప్రభుత్వ కాలేజీలను నడపలేనంత అసమర్థంగా ఉన్నామా అనేది కూడా నా ప్రశ్న. కరెక్ట్, మంచి పాయింటే. ఎందుకంటే వైద్యము విద్య ఈ రెండే అత్యంత కీలకమైన అవసరాలు అనుకున్నప్పుడు మెడికల్ కాలేజీలని కళాశాలలుగా చూడకూడదు, వాటికి అనుబంధంగా హాస్పిటల్స్ వస్తాయి. అద్భుతమైన కార్పొరేట్ వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఆ టీచింగ్ హాస్పిటల్స్ వల్ల. ఆ యాంగిల్లో చూడాలి ప్రధానంగా, దాన్ని ప్రజల కోణంలో చూసినప్పుడు. ఓకే, విద్య వ్యాపారీకరణ అవుతుంది కాబట్టి డెఫినెట్గా కొంత సీట్లు ఇవి ఫీజులు ఉంటాయి, కొంతవరకు దాన్ని కొంతవరకు ఓకే సమర్థించుకోవచ్చు. కానీ అది